శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి లాంటి టెంపుల్ హైదరాబాద్‌లో కూడా ఉందని ఎంతమందికి తెలుసు? ఈ టెంపుల్ చూడగానే నాకు ఏదో పురాతన టెంపుల్‌లా అనిపిచ్చి వెళ్ళాను. నైట్ టైమ్ తీయడం వల్ల క్లారిటీ సరిగ్గా లేదు. నాకు ఎంత పీస్‌ఫుల్‌గా అనిపిచ్చిందంటే, ఎంత నచ్చిందో. శ్రీశైలంలో వీరప్ప స్వామి ఎలా ఉంటారో, ఇక్కడ కూడా వాళ్ళు వీరప్ప స్వామిని అలా పెట్టి ప్రతీదీ మీనింగ్‌ఫుల్‌గా కట్టారు. ప్రతి గుడి ముందు ఆ దేవుడి వాహనాలు పెట్టి, అలాగే గ్రామ దేవత పోచమ్మ అమ్మవారిని పెట్టారు. ఇంకొకటి ఇక్కడ ధ్వజస్తంభాలు గూడా మనకి పాతకాలం నాటిలాగా కట్టారనమాట. ఊరు వాళ్ళందరూ అనుకోని కావాలనుకోని కట్టించుకున్నారంట. అసలు టెంపుల్‌లో అడుగు పెడుతుంటేనే అసలెంత పీస్‌ఫుల్‌గా అనిపిచ్చిందో, నాకు చాలా నచ్చింది టెంపుల్. నేను అందుకే క్లారిటీగా రాకపోయినా సరే వీడియో తీశాను. అక్కడున్న పూజారిని అడిగాననమాట ఈ టెంపుల్ గురించి చెప్పారు ఆయన. మీరు కూడా వినండి. నాగదేవతలు, అమ్మవారు, వీరప్ప స్వామి, మల్లికార్జున స్వామి సహిత భ్రమరాంబిక అమ్మవారు. బావుంది టెంపుల్. ఇది కొండకల్లు గ్రామస్తులు కట్టుకునేటువంటి దేవాలయం అమ్మ. ఇదేంటంటే ఇది వీరప్ప స్వామి అంటారు టెంపుల్. లోపలి అమ్మవారు మల్లికార్జున స్వామిని కూడా పిలుస్తారు. మధ్యలో ఉండేటువంటిది మల్లికార్జున స్వామి, యువతల పక్కన ఉండేటువంటిది పార్వతీదేవి, అవతల పక్కన ఉండేటువంటిది గంగాదేవి. మధ్యలో శివలింగం ఉంటుంది, శివలింగానికి అభిషేకాలు కూడా చేయడానికి. అలాగా బయట గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారు. ఇది మల్లికార్జున స్వామి టెంపుల్, అది బీరప్ప స్వామి టెంపుల్, ఆ చివరిది కొండపోచమ్మ తల్లి టెంపుల్. ఇది కొండకల్లు గ్రామస్తుల తలక, కులదేవత తలక.